మేషరాశి వారు ఈ వారం ఆపదలో ఉన్న వారికి కొంతవరకు సహకారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే మేషరాశి వారు ప్రయత్నం చేశారో అటువంటి వారికి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీనివల్ల వీరి అవసరాలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. ఏ కార్యక్రమం ఈ వారం మేషరాశి వారు చేపట్టినా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి పంపకాలు లాంటివి కూడా ఫలప్రదం అవుతాయి అని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారిని బాగా కూడా వ్యతిరేకిస్తున్నారో అటువంటి వారిని సైతం తమ దారిలోకి తెచ్చుకోవడంలో ఈ వారం మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా గృహ నిర్మాణాలపై కూడా ఈ వారం మేషరాశి వారు దృష్టి సారిస్తారు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు, అభినందిస్తారు అని చెప్పవచ్చు. పరిచయాలు ఈ వారం మేషరాశి వారికి బాగా కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులు తమ ప్రతిభా పాఠవాలు నిరూపించుకునే సమయం ఈ వారం కాబట్టి అటుపై ప్రయత్నం చేయడం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి మేషరాశి నిరుద్యోగులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. కళారంగం వారు, క్రీడారంగం వారికి చక్కటి ప్రోత్సాహం మరియు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు మరింతగా కూడా ఈ వారం రాణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులు చక్కటి లాభాలను సంపాదిస్తారు. ఐటీ రంగం వారు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. మహిళలు చేసే ఆలోచనలు కలిసి రావడం వల్ల ఈ వారం సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం మధ్యలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో విభేదాలు, అదేవిధంగా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు.